హాయ్ అండి. ఈరోజు సండే అంటేనే నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది కన్ఫర్మ్గా. సో చికెన్ తిని బోర్ కొట్టేసి కీమా తెప్పించుకున్నాం అనమాట ఈరోజు. సో కీమా కర్రీ టేస్ట్గా మనకి రైస్లోకి చపాతీలోకి బాగుండేలాగే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కుక్కర్ పెట్టేసుకొని ఆనియన్స్ అలాగే బిర్యానీ ఆకు వేసుకు బాగా ఫ్రై చేసుకుని, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే వేయకూడదు. కీమా వేసి ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకుని ఒక 5 minutes బాగా కలిపేసుకోవాలన్నమాట. వెంటనే కుక్కర్ పెట్టకూడదు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 whistles పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంక ఇందులో మసాలాలు ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ ఆనియన్స్ వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. సో 3 whistles అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూసుకుంటే టేస్టీ అయిన కీమా కర్రీ రెడీ. ఫైనల్గా